వెల్కమ్ టు ఐబిఆర్ నౌ. దిస్ ఇస్ కృష్ణ. ఈరోజు మనం వరంగల్ రూరల్ జిల్లా నడికొండ మండలం నడికొండ గ్రామ సర్పంచి ఊర రవీందర్ గారితో ఉన్నాం. తాను క్రియాశీలక పాత్రగా తెలంగాణ మూమెంట్లో తెలంగాణ ఆవిర్భవించిన నుండే దాదాపు ఈ యొక్క గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా, టీఆర్ఎస్ ప్రెసిడెంట్గా కూడా, గ్రామ ప్రెసిడెంట్గా, సింగిల్ విండో డైరెక్టర్గా కూడా పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. ఆ కోణం నుంచి వెళ్ళే అటు చల్లా ధర్మారెడ్డి గారు కూడా బలోపేతం చేయడానికి ఎక్కువ ఆస్కారం ఉందని కూడా ఈ గ్రామ ప్రజలు కూడా అంటున్నారు. సో చల్లా ధర్మారెడ్డి ఎవరినైతే బలోపేతం అంటే ఏంది ఎక్కువ శాతము తనకు మద్దతు ఇచ్చాడు. ఆ మద్దతు ప్రకారమే ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచానని కూడా ఇంకొంతమంది అభిప్రాయం. ఇక్కడ నలుగురు పోటీ చేసినప్పటికీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా, అంటే ఒకరు కాంగ్రెస్, ఇంకొకరు లేబరు, తర్వాత ఇంకొకరు లండన్ నుంచి వచ్చి కూడా ఇక్కడ పోటీ చేసి అధిక డబ్బులు కూడా పంచాలనే కొన్ని గ్రామస్తులు కూడా వాళ్ళ అభిప్రాయం. ఏదేమైనా కానీ ఇక్కడ అందరూ డబ్బులు పంచినప్పటికీ సో అధికారం మాత్రము ఊర రవీందర్ రావు గారికి దక్కడము తాను అదృష్టం అంటున్నాడు. సో తనతో ముఖాముఖి. సో సార్ నమస్కారం. సార్ నేను నడికొండ మండల సర్పంచ్ రవీందర్ రావు. సార్ మీరు అంటే ఏంది, ఎప్పటి నుంచి మీరు తెలంగాణ ఉద్యమంలో కొంత మీ పాత్ర ఉన్నారు కదా, మీ పాత్ర ఏంటి? 2001 నుండి ఒక ఉద్యమానికి జేఏసీగా ఏర్పాటు చేసి దాని కన్వీనర్గా వండుకుంటూ గ్రామాన్ని అప్పుడు వంట వార్పుల కార్యక్రమంలో ముందుండి కేసీఆర్ ద్వారా కూడా ఒక నడికొండను గుర్తింపు తెచ్చినాం. తర్వాత నేను ఒక సింగిల్ విండో డైరెక్టర్గా ఎన్నుకున్న తర్వాత కూడా విలేజ్ల సమస్యలే కానీ, ఈ వాటర్ సోర్సెస్ ఇబ్బందులు ఉంటే చెరువుకు కెనాల్ తూములు పెట్టించి చెరువులు నింపడం జరిగింది. అప్పుడే సో మీ మీద ఏమైనా కేసులు అయినాయా అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆల్రెడీ బైండ్ ఓవర్ కేసులు పాల్గొన్నాం. ఇప్పుడు ఉన్నాయా? పోయినాయా? ఇప్పుడు ఏం లేవు. ఓకే. మీ గ్రామంలో మిమ్మల్ని ఎన్నుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే సర్పంచ్గా మీరు ఉంటున్నారా, లేదంటే మీకు పార్టీ కానీ తర్వాత అటు ఎమ్మెల్యే కానీ మద్దతు ఇచ్చారా? నాకు గౌరవ ఎమ్మెల్యే గారు పూర్తి మద్దతు ఉన్నది. గ్రామ ప్రజలు ఒక 15 సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటాను కాబట్టి గ్రామ ప్రజల మద్దతు ఇవ్వడం జరిగింది. సో ఇది కొత్తగా ఏర్పడినటువంటి మండలం కదా. సో ఈ కొత్తగా ఏర్పడినటువంటి మండలంలో మొదటి సర్పంచ్గా కావడం మీ యొక్క అనుభూతి? ఇది కొత్తగా ఏర్పడడానికి మొదటి సర్పంచ్గా కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నాకు ఈ 15 సంవత్సరాల పోరాటాన్ని ఒక గుర్తించి ఇలా నాకు మొదటి సర్పంచ్గా ఎన్నుకున్న అవకాశం ఇచ్చిన నా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు. ఓకే. ఇక్కడ మీరు ఏమేమి సమస్యలు ఉన్నాయని మీరు భావించారు? ఇక్కడ ఫస్ట్ దాదాపు ఒక 30 సంవత్సరాల నుండి డ్రైనేజ్ వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థ ఒకటి ప్రాబ్లం ఉంది. మిగతా గ్రామ పంచాయతీ దాదాపు ఒక 30-40 సంవత్సరాల కింద గ్రామ పంచాయతీ ఇబ్బందుల పరిస్థితి ఉన్నది. దానికి కూడా కొత్తగా మా ఎమ్మెల్యే గారి సహకారంతో చెప్పడం జరిగింది. ఆయన కూడా శాంక్షన్ ఇస్తానని జరగడం. ఇక్కడ ఇది కొత్తగా మండలం ఏర్పాటు విషయంలో మీ పాత్ర ఏమైనా ఉందా? మా పాత్ర దాదాపు ఒక 10 సంవత్సరాల కాంచి ఒక నడికొండ అంటే పరకాల మండలనే తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించినాం. ఇవాళ మెజార్టీ గ్రామంగా ఏర్పడ్డది. ఇలా ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా మద్దతు ఇచ్చి నడికొండ మండలాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏర్పాటు చేసిన మొదటి సర్పంచ్ గారు కాబట్టి మీరు మీ ముందున్న సమస్యలు ఎలా పరిష్కరించగలరు? మా ముందున్న సమస్యలు ఏంటంటే, ఇప్పుడు బస్టాండ్ ఏరియాలో వాటర్ దాదాపు ఒక 20 సంవత్సరాల నుండి ఈ టైం వరకు ఇబ్బందులు ఉన్నది. మన కేసీఆర్ పథకం ద్వారా మొన్ననే ఈవెన్ సక్సెస్ఫుల్గా ఇంటింటికి నల్ల ఇవ్వడం జరుగుతుంది. మిగతా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటి నల్ల ఇవ్వడం జరిగింది. మరి ఆ మిషన్ భగీరథ ఇంటింటి నల్లకు అంటే సరిపోని వస్తున్నాయా వాటరు? సరిపోని వస్తున్నాయి. అదే మిగతా 50% గ్రామాన్ని ఇంకా కాలే, వాటికి కూడా పనులు నడుస్తున్నాయి. అదే మిగతా 50% ఎన్ని రోజులలో మీరు తొందరగా ఇవ్వగలరు? మిగతా 50% ఒక 15 డేస్లో ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే రానున్నది ఎండాకాలం కదా. రానున్నది ఎండాకాలం కాబట్టి 50% అది చేసుకుంటూ మిగతా బావులు కూడా అది మన లీకేజీలు కానీ అవన్నీ ఏ సమస్యలున్నా ముందు జాగ్రత్త కోసం పాటుపడతాం చేస్తున్నాం. ఇక్కడ ఏమైనా సీసీ రోడ్స్ ఏదో అవసరం ఉంటాయి?
సీసీ రోడ్స్ మా ఎమ్మెల్యే గారి సహకారంతో గత సంవత్సరం కింద ఒక 70 లక్షల సీసీ రోడ్ ఇవ్వడం జరిగింది. అది మా కార్యకర్తలు మేము అందరం కలిసి చేయించడంలో సక్సెస్ఫుల్ అయినాం. మిగతా దాదాపు ఒక 2-3 కోట్లతో సీసీ రోడ్లు అయితే అవసరం ఉంటుంది. ఇక్కడ ఏమన్నా డబుల్ బెడ్రూమ్స్ ఏమన్నా అంటే ఒకవేళ అవసరం ఉంటే ఎన్ని డబుల్ బెడ్రూమ్ అవసరం? ఇక్కడ దాదాపు ఒక 1200-1300 ఇండ్లు నిరుపేదలు ఉన్నారు. అందులో ఒక 350 నుంచి 400 ఇండ్లు అవసరం ఉంటుంది. అదే ఎమ్మెల్యే గారు కూడా మొన్న ఎలక్షన్లో చెప్పడం జరిగింది. స్థానిక ఎలక్షన్లో కూడా నేను నడుకుడ మండలం చేయడం వల్ల నా ఆధ్వర్యంలో నేను ఇండ్లు ఇస్తాను కూడా ఒక గౌరవంగా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు ఇంకొక మాట కూడా అన్నారు కదా, మనం ఏ అభ్యర్థిని అయితే బలపరిచామో ఆ అభ్యర్థిని మాత్రమే గెలిపించాలి, లేని ఎడల నేను మీ గ్రామాన్ని డెవలప్ చేయదలుచుకోలేదు అని. సరే, అంటే మీరు గెలవాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్దేశం అంటే అలా ప్రజలకు పిలుపునివ్వచ్చు అని అనుకోవచ్చా? ఆ టైం లేదు. ఇక్కడ నడికూడ గ్రామ కార్యకర్తలు ఒక సమన్వయంతో క్రమశిక్షణ కార్యకర్తలు కాబట్టి మన అభ్యర్థిని గెలుచుకున్నప్పుడే మనం ముందు పోతాం. మన దగ్గర విభేదాలు రాకుండా ఏకపక్షంగా తీర్పు ఇవ్వాలని అభివృద్ధిలో ఎక్కువ శాతం ఇస్తానని కోరడం జరిగింది. సో అంటే ఎమ్మెల్యే రావడం మీకు బలాన్ని చేకూర్చింది అనుకోవచ్చా? ఎమ్మెల్యే రావడం నాకు 100% బలాన్ని చేకూర్చిన. రేపు డెవలప్మెంట్ కార్యక్రమాల్లో కూడా నాకు ఎమ్మెల్యే గారు సహకారం ఉన్నదని ఒక ప్రజల కోరిక నెరవేర్చానని. సో మీరు అన్నటువంటి అంటే ఎమ్మెల్యే మీకు ఎంత సహకరించిన కానీ దాదాపు ఇప్పుడు 350-400 అంటే 20 కోట్లు. ఇది దాదాపు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం అయితే 25 నుంచి 30 కోట్లు అవుతున్నాయి. మరి ఇంత బడ్జెట్ను ఏ విధంగా తీసుకొచ్చి మీరు మీ గ్రామాన్ని డెవలప్ చేయగలరు? అంటే సీసీ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, మీ యొక్క గ్రామ పంచాయతీ కానీ, మీకున్న సన్నిహితం ఏంటి? మీరు ఎలా ఇంత బడ్జెట్ను తీసుకురాగలరు? మా అదృష్టం ఏంటంటే మండలం అవ్వడం మాకు జరిగింది. ఆ మండల హెడ్ క్వార్టర్ కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా స్థానిక మంత్రులతోనే కానీ ఎవరితోనైనా తీసుకొచ్చే బలం చేకూరున్నది కాబట్టి మేము అదే పద్ధతిలో మాకు ఎమ్మెల్యే గారు సహకరిస్తారని మేము కోరుకుంటాను. సో ఇక్కడ ఇంకా మీకు మీ యొక్క నీటి ఎద్దడి ఏమైనా ఉందా ఇక్కడ? అంటే చెరువుల నింపకం ఏమైనా ఉందా? చెరువులు ఇబ్బందులు ఉన్నాయి. అది ఎస్ఆర్ఎస్పి కెనాల్ ద్వారా వచ్చేది, అయితే ఈ టైంలో రావడం లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ సరే క్రితం కానీ ఇప్పుడు కానీ 2 దఫాల పంట పండే అవకాశం ఉందా? అంటే గత క్రితం 2 దఫాలు పండేది. అయితే ఈ సంవత్సరం ఏంటంటే ఎస్ఆర్ఎస్పి రాక ఒకటే దఫా పండింది. రానున్న కాలంలో దీన్ని ఎట్లా మీరు అధిగమించగలరు? రానున్న కాలంలో కేసీఆర్ శ్రీశైలం ప్రాజెక్టు అది సక్సెస్ఫుల్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ జూన్ వరకే వాటర్ ఇస్తామని ఒక హామీలు ఇస్తాను ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి కానీ హామీలు ఇస్తాను. రాబోయే రోజుల్లో ఎప్పటికీ వాటర్ ఫుల్ మన చెర్లు నిండుతూ ఇటు 3 పంటలు పండే అవకాశం ఉందంటారు. సో మీ యొక్క గెలుపుకు అంటే మీరు ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు గెలిచారు? నేను 330 ఓట్లతో గెలిచాను. మీ పైన ఇంకో 3 ప్రత్యర్థులు అని అంటున్నారు మీ గ్రామ ప్రజలు. సో వాళ్ళు ఎవరెవరు? అది నాపై ప్రత్యర్థులు సెకండ్ స్థానం అప్పం చీరాలు, 3వ స్థానం దుర్శెట్టి చంద్రమౌళి, 4వ స్థానం లండన్ బాబు. ఓకే. సో ఈ క్రమంలో అంటే ఇక్కడ అంటే అంటే ఏంది డబ్బులు కూడా అధికంగానే ఇచ్చారని కూడా ఒక అభిప్రాయం. ఇంకొకటి ఆ 3 ఒకళ్ళు ఎకరం భూమి కూడా అమ్ముకోవాలని కూడా ఒక అభిప్రాయం. దీనిపై మీరేమంటారు? అదే దీనికి నా మీద పోటీ చేసే అభ్యర్థులు అందరూ డబ్బులు పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ పద్ధతిగానే మీరు కూడా పెట్టి ఉంటారు కదా? నేను దాదాపు అది ఓటర్సు ఒక మంచితనం, నా మంచితనం 15 ఏళ్ళ సర్వీసు, విలేజ్ డెవలప్మెంట్, ఒక ఎమ్మెల్యే గారు అది పెట్టిన క్యాండిడేట్, ఒక పార్టీ కార్యకర్త అనే విషయంగానే నాకు ఓట్లు వేసింది తప్ప డబ్బులు ఆశించి జనాలు తీర్పు ఇవ్వలేదు. ఎంత ఖర్చు అయి ఉంటుంది అందాదా మీకు? అందాదా ఒక 6 lakhs అయింది. సో ఈ క్రమంలో మీకు మీ యొక్క గ్రామంలో ఇంకా మిగిలిపోయిన సమస్యలు ఏమైనా ఉన్నాయా? మా గ్రామంలో మిగిలిపోయిన సమస్యలు ఏంది, ఒకటి డ్రైనేజ్ వ్యవస్థ, ఈ మిగతాది మన ఏంటంటే మండలానికి సంబంధించిన ఆఫీసులు, ఏమన్నా శ్మశాన వాటికి లాంటివి ఇక్కడ అంటే ఉన్నాయా? శ్మశాన వాటి ఒకటి ఉన్నది, అది పూర్తి కాలే. అది ఇక మేము ఈ మధ్యకాలంలో దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో మీరు మీ గ్రామ ప్రజలకు మీ యొక్క ఇక్కడ సిబ్బంది ఎంతమంది ఉంటారు?
ఇక్కడ సిబ్బంది ఒక 4 ఉంటారు. వాస్తవానికి ఇది పెద్ద విలేజ్ కాబట్టి సిబ్బంది కొరత ఉన్నది. అంటే మీరు ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి పెట్టుకునే అవకాశం ఉందా? పెట్టుకునే అవకాశం ఉన్నది. ఇప్పుడు కేసీఆర్ ఏంది అంటే 500 జనాభాకు ఒక సిబ్బందిని పెట్టే పద్ధతి పెట్టిండు. మాకు దాదాపు ఒక 4000 జనాభా ఉంది. మినిమం ఒక 8 మందిని తీసుకోవడానికి ఉన్నది. అదే దాని చట్టం ప్రకారం మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. సో వాళ్ళకు ఇచ్చే వేతనం కూడా కొంతంతే కదా. కాబట్టి ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మండలంలో ఇప్పుడు మీరు ఫస్ట్ సర్పంచ్ గారు కాబట్టి సో వాళ్ళకి వేతనం పెంచే అవకాశం ఉందా? ఈ గత వాస్తవానికి మన 3000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే 8500 జీతం కూడా కేసీఆర్ ఆధారంలో పెంచడానికి సిద్ధంగా ఉన్నాడు. దానికి మీరు కూడా అంటే మేము కూడా వాళ్ళకు సహకరిస్తాం. సో మీ యొక్క గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం? మా నడికూడ గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే, నేను నా ఈ రోజున సర్పంచ్ కొత్త మండలానికి సర్పంచ్ అవుతానని ఎన్నడూ ఊహించలే. నన్ను ఆదరించి నన్ను గుర్తించి ఇలా నన్ను సర్పంచ్గా నిలబెట్టినందుకు నా గ్రామ ప్రజలందరికీ నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. సో ఇదండి రవీంద్రరావు గారు చెప్పినటువంటి సందేశము. మా గ్రామ ప్రజలు నాకు అత్యధిక మెజార్టీ ఇచ్చి నన్ను ఆదరించారు. వాళ్ళ ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా అటు పార్టీ కార్యకర్తలు కానీ ఇటు మాకు గ్రామ ప్రజలు కానీ ఆదరించడం వల్లనే నేను ఈరోజు ఈ స్థాయిలో కొత్త సర్పంచ్గా కూడా నేను కాగలిగాను. అటు పార్టీ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే అనుసంధానంలో నేను మన గ్రామానికి ఎంతైతే బడ్జెట్ అవసరమో అది విడుదల వారీగా నేను తప్పకుండా మా ఎమ్మెల్యేను ఒప్పించి నేను తీసుకొచ్చి మా గ్రామాన్ని డెవలప్ చేయగలను అంటున్నాడు. అటు సీసీ రోడ్స్ అయితేనే కానీ, డ్రైనేజ్ అయితేనే కానీ, గ్రామ పంచాయతీ అయితేనే కానీ, లేదంటే అటు డబుల్ బెడ్రూమ్ కూడా, ఇవన్నీ కూడా దాదాపు ఎక్కువ బడ్జెట్ అవుతుంది కాబట్టి సరే ఏదేమైనా కానీ అటు ఎమ్మెల్యేతో కానీ అటు రాబోయే ఎంపీతో కానీ నేను తెప్పిస్తాను. నాకు కూడా దాదాపు 15 సంవత్సరాల అనుభవం ఉంది. తెలంగాణ ఉద్యమంలో చేశాను. తర్వాత గ్రామ పార్టీ అధ్యక్షునిగా, సింగిల్ విండో చైర్మన్గా చేశాను కాబట్టి ఇవన్నీ నాకు ఈ అనుభవ రీత్యా గ్రామ ప్రజలు నన్ను గుర్తించి తానైతే మా గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కూడా ఇంటింటికి అందజేయగలడనే నమ్మకంతో నాపైన ఈ నమ్మకం పెట్టిన గ్రామ ప్రజలకు నా ఒక వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాడు. అదేవిధంగా అటు గ్రామ ప్రజలకు డెవలప్ చేయడానికి అటు అధికారులు కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ తగినన్ని నిధులు ఇచ్చి విడతల వారీగా ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను, గ్రామ సర్పంచ్కి తోడోది వాడిగా ఉండి అభివృద్ధి చేయవలసిందిగా అవసరం ఉందని మా ఐబీఆర్ని కూడా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సార్.